పెద్దలందరికీ నమస్కారం. ముందున్నటువంటి కామ్రేడ్స్ అందరికీ నమస్కారం. సురవరం సుధాకర్ రెడ్డి అనేవారు ఒక లెజెండరీ పర్సనాలిటీ. నేను వారు నల్గొండ ఎంపీగా ఉన్నప్పుడు ఎన్ఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్కి కలిసేటువంటి అవకాశం. ఆ తర్వాత చాలా రోజులకి మొన్న మగ్దుమ్ భవన్ రీఓపెనింగ్ రోజు, రీమోడల్ అయ్యి మళ్ళీ రీఓపెనింగ్ రోజు వారితో కూర్చుండి డయాస్ పంచుకునే అవకాశం వచ్చింది. ఆ రోజు నేను చెప్పినాను, నేను మాట్లాడేటప్పుడు రాజా గారు కూడా ఉన్నారు. ఈ దేశంలో ప్రస్తున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు కమ్యూనిస్టు బలపడాల్సిన అవసరం ఉంది అనేటువంటి మాట ఆ రోజు చెప్పడం జరిగింది. దానికి కారణం లౌకికవాద శక్తులు బలపడ్డప్పుడే ఈ దేశం ముందుకు పోతుంది. ఇవాళ పరిస్థితుల్లో ఈ దేశంలో కులాల పేరిట, మతాల పేరిట, ప్రాంతాల పేరిట దేశాన్ని బలహీనం చేసినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో బలంగా ఉంది, కమ్యూనిస్టులు కొంత బలహీనపడుతూ ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ బలపడని గట్టిగా చెప్పడం జరిగింది. కమ్యూనిజం ఎప్పుడు వీగిపోదు, అక్కడక్కడ పలచడం పడ్డ కమ్యూనిజం సజంగా ఉంటుంది కాబట్టి కమ్యూనిస్టులు బలపడాలని చెప్పడం జరిగింది. ఆ తర్వాత వారు నేను పక్కన కూర్చుంటే మెల్లగా మాట్లాడతారు వారు. ఈ కమ్యూనిస్టులు బలపడాలని బాగా చెప్పావు, దాంతోపాటు కగారు విషయంలో నువ్వు మాట్లాడిన కూడా నేను విన్నాను, నేను ధైర్యంగా కగారు విషయంలో మాట్లాడావు నువ్వు, నేను అది చూశానని మాట చెప్పాను. అంటే అంత గుర్తుపెట్టుకొని నేను ఆ రోజు లెఫ్ట్ పార్టీసు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో చెప్పాను. నేను స్వతహాగా నక్సలైట్ విక్టిమ్ అయినప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఖగార్లో జరుగుతున్నటువంటి హింసకి సీజ్ ఫైర్ కావాలి, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎక్కడో పాకిస్తానీ తీవ్రవాదులతో సీజ్ ఫైర్ ప్రకటించి యుద్ధం ఆపేసిన ధర్మిలా మన పౌరులు ఖగార్ ప్రాంతంలో ఉన్నట్టు మన పౌరులు వేరే పంతా ఎంచుకొని ఉండొచ్చు, వారితో సీజ్ ఫైర్ చేస్తే తప్పేంటని అడిగాను. దాన్ని కేంద్రంలో చాలా టీవీలు మహేష్ గౌడ్ అనేవాడు దేశద్రోహిని చాలా నడిపించినాయి. అది కూడా సురవస్తుంది గుర్తు చేసినారు ఆ రోజు. అంటే అంత గుర్తుపెట్టుకొని ఖగార్ విషయంలో మీరు మాట్లాడినారు, బాగా మాట్లాడిన మాట. అంటే వారి జీవితం అంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీకే కాకుండా దేశం యునైటెడ్గా ఉండాలని నీతిగా నిజాయితీగా జీవితాంతం కమ్యూనిస్ట్ పార్టీకి సేవలు అందించినట్టు మహనీయుడు. రాజకీయ నిబద్ధతో రాజకీయాలు నడిపి తెలంగాణ చెందినటువంటి ప్రాంతవాసులు దేశ కమ్యూనిస్ట్ పార్టీని సమర్థవంతంగా నడపగలని అన్నేళ్ల పాటు జాతీయ కార్యదర్శిగా సేవలు అందించి నిరూపించినటువంటి మహానుభావుడు. మాలాంటి యువకులకి వారి జీవితం, వారి జీవన శైలి ఎప్పుడు కూడా మార్గదర్శకంగా ఉంటుందని చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.